నేటి ధ్యానవాక్యము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనము. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇది ఎంతో బాధాకరమైన పరిస్థితి, ఎంతో వేదన, బాధతో కూడిన పరిస్థితుల్లో ఏడ్చుటకు కూడా శక్తి లేనంత తీవ్ర వేదన. ఎక్కడ చూసినా నిరాశాజనకమైన, ఏమీ దిక్కుతోచని పరిస్థితి. ఎవరో ఒకరు ఏదో ఒక సూటిపోటి మాటలాడడము, దానికి నువ్వే కారణము అని నిందించడము, మనం అనుకున్నవి ఎదురు తిరగడం, మనతో ఉన్నవారే మనల్ని తోలునాడడము, అందరూ ఏకమై మనల్ని ఒంటరి చేయడం, మనోవ్యాకులత, దుఃఖం, ఎన్నో అవమానాలు, ఇవన్నీ మనిషిని కృంగదీసే పరిస్థితులు. వీటిలో ఏ ఒక్కటైనా మన జీవితంలో ఎదురైనప్పుడు మనకేమనిపిస్తుంది? మనం చాలా కృంగిపోతాము. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ప్రోత్సాహపరిచేది, ధైర్యం కలిగించేది, మనోనిబ్బరాన్ని కలిగించేది ఒకటి ఉందండి. అదేమిటో దావీదు సిక్లగ్లో అతని యొక్క అనుభవం ద్వారా మనము తెలుసుకుందాము. ఇలాంటి పరిస్థితులు ఒకప్పుడు దావీదుకి ఎదురయ్యాయి. సమూయేలు మొదటి గ్రంథం 27 నుంచి 30 వరకు చూసుకుంటే మనకి తెలుస్తుంది. దావీదు తన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం, అంటే సౌలు రాజు వద్ద నుండి తన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం తన దగ్గర ఉన్న 600 మంది మనుష్యులతో పారిపోయి ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు వద్దకు వెళతాడు. దావీదు దగ్గర ఉన్న ఆ మనుష్యులు కూడా ఎలాంటి వారు అని అంటే, ఇబ్బంది గలవారు, అందరూ అప్పులు చేసిన వారు, అసమాధానము కలిగిన వారు, ఇలాంటి వారే దావీదుతో కలిసి ఉన్నవారు. దావీదు ఆకీషు వద్దకు వెళ్ళిన తర్వాత, అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత, ఈ మొదటి సమూయేలు 27లో 5:6 చూసుకుంటే ఆ దావీదు అంటాడు, రాజపురం వద్ద నీ దాసుడినైనా నేను కాపురం చేసుకోవడం ఎలా? నీ దృష్టికి నేను అనుగ్రహం నొందితే బయట పట్టణంలో ఒక దాని అందు నేను ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని అడుగుతాడు. అప్పుడు ఆకీషు సిక్లగు అను గ్రామాన్ని అతనికి ఇస్తాడు. అక్కడ దావీదు తన 2 భార్యలతో, ఇంకా అతని మనుష్యులు, వారి కుటుంబాలు అక్కడ స్థిరపడతాయి. ఇలా ఉన్నప్పుడు ఆకీషు ఇశ్రాయేలు మీదకి దండెత్తినప్పుడు దావీదు అతని సైనికులు కూడా వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ముందుకు వస్తారు. అయితే ఆకీషు దావీదును నమ్మిన మిగతా ఫిలిస్తీ సైనికులు దావీదును అతని సేనను నమ్మకపోవడం వల్ల ఆకీషు ఏం చేస్తాడంటే, నువ్వు ఈ యుద్ధానికి మాతో రావద్దు అని వెనక్కి పంపేస్తాడు. తిరిగి వెనక్కి వచ్చిన దావీదుకు అమాలేకీయులు ఆ పట్టణంపై దాడి చేసి దాన్ని తగలబెట్టి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపెట్టుకొని పోయిన సమాచారం. అది చూసిన దావీదు, అతనితో ఉన్నవారు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చుతారు. దావీదు కూడా మిక్కిలి దుఃఖపడెను అని ఉంటుందండి. కొన్ని పరిస్థితుల్లో మన మీదే తప్పంతా తోసేసి జరిగిన దానికి కారణం నువ్వే అన్నట్టు నిందలు వేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి స్థితిలోనే ఉన్నాడు దావీదు. అక్కడ జరిగిన దానికి అతడే కారణమని, తమ ఈ దురవస్థకు అతన్ని నిందించడం, రాళ్లతో కొట్టి చంపాలని కూడా అనుకుంటారు. దానికి దావీదు చాలా మనస్తాపం చెంది ఉంటాడు. దానికి తోడు తన భార్యలను కూడా పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాము? అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాము. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక చాలా అద్భుతమైన మాట ఉంటుందండి. 6వ వచనంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఎంత మంచి నిర్ణయం కదండి. అలాంటి దుఃఖ పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణే నమ్ముకున్నాడు. దావీదు వాళ్ళని వీళ్ళని ఆశ్రయించలేదు. నరులను నమ్ముకుంట కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకుంటం మేలు అని అనుకున్నాడు. అయితే యెహోవాను బట్టి దావీదుకున్న ధైర్యం ఎలాంటిది? అతను పొందుకున్న ఆ ధైర్యంతో అతను ఏం చేశాడో మనం రేపటి దినాన తెలుసుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.